మంగళూరు పోతాం. మామూలుగా ఇది ఇది లేకపోతే మంగళూరు చెన్నై పోతున్నాం సార్. మామూలుగా మంగళూరు చెన్నై పోవాల్సిన పరిస్థితి తప్ప నుంచి ఇక్కడ ఇది లేదు. ఇది రావడం వల్ల దేవుని కట్టడం వల్లనే ఈ మేర కన్నా కానీ మనం కనీసం ఇక్కడ మనం చేయగలుగుతాం. బ్యాన్ సీజన్ లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఉంటారు సార్. ఫిషింగ్ బ్యాన్ ఉంది, బయట నుంచి చాలా మంది. వేటపాలెం మన దగ్గర కూడా వాడపాలెం దగ్గర హార్బర్ మనం ఫౌండేషన్ వేసాం సార్. దానికి ముందు నిజాంపట్నం కూడా ఆల్మోస్ట్ ఇలా కంప్లీట్ చేస్తాం. ఇల్లూరు దగ్గర కూడా కట్టాం ఫౌండేషన్. వాళ్ళు చెప్పినట్టుగా చుట్టూ 164 విధానంతో కూడా మాట్లాడదాం. పేరు రాచకాలను అధిగమిస్తూ ఆపు చేయగా ఎదురొడ్డి నిలిచి శివమెత్తి సాగుతూ పొదిలి పొంగగా పిడికిలెత్తగా జనం కోసమే జనమే లక్ష్యం జగనన్న నీ వెంటే మేమున్నామంటూ కూటమి కుట్రలు వెర్రి బుక్కులు బుక్కైపోయే జనం దెబ్బకు. రైట్, ఏ ఉద్దేశంతో ఈ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం దానికి తూట్లు పొడుస్తూ కూటమి సర్కార్ వీటిని ప్రైవేట్ పరం చేస్తున్న నేపథ్యంలో అక్కడ మత్స్యకారులు ప్రస్తుతం ఆందోళన చెందుతూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. చేపల వేట కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకారుల కష్టాలను తన సుదీర్ఘ పాదయాత్రలో చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 3,520.64 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తొలి దశలో సుమారు 2,100 కోట్లతో 5 హార్బర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. సో ప్రస్తుతం వాటిని కూటమి సర్కార్ 4కి కుదించడమే కాకుండా ప్రాజెక్టు వ్యయాన్ని 632 కోట్లకు తగ్గించేసింది. బుడగట్లపాలెం, పుడిమడక, కొత్తపట్నం, ఓడరేవుల్లో మాత్రమే హార్బర్లు నిర్మిస్తోంది. మిగతావి కొన్ని డిపిఆర్ స్టేజ్లోనే ఆగిపోయిన సిచ్యువేషన్ కూడా మనకి కనిపిస్తోంది. సో ప్రస్తుతం మత్స్యకారుల ఆందోళనకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గంగపుత్రులకు వెన్నుదన్నుగా ఆయన ప్రస్తుతం జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ను సందర్శిస్తూ ఉన్నారు. ఏ రకంగా దీంట్లో దాదాపు 30 ఎకరాలను వేరే కంపెనీకి దారాదత్తం చేస్తూ చంద్రబాబు సర్కార్ మ్యారిటైమ్ బోర్డ్ ల్యాండ్ అలాట్మెంట్ గైడ్ లైన్స్ అంటూ కొత్త మార్గదర్శకాన్ని తీసుకొచ్చింది. తద్వారా ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలను మత్స్యకారులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉన్నారు. వారికి అండదండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ను సందర్శిస్తున్నారు. అక్కడికి వచ్చి కొంతమంది మత్స్యకారులతో ఆయన ముచ్చటించడం కూడా మనం చూస్తున్నాం. వాళ్ళందరూ ఇది లేకపోతే కనుక మంగళూరుకో లేకపోతే చెన్నైకో వెళ్ళి చేపల వేటకి వలస వెళ్లాల్సిన దుస్థితి ఉంటుంది అంటూ కూడా వాళ్ళు తమ ఆవేదనను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకున్నారు. ఇది లేకపోతే మంగళూరు చెన్నై పోతున్నాం సార్. మంగళూరు చెన్నై పోవాల్సిన పరిస్థితి తప్ప నుంచి ఇక్కడ ఇది లేదు. బ్యాన్ సీజన్ లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఉంటారు సార్. ఫిషింగ్ బ్యాన్ ఉంది, బయట నుంచి చాలా మంది. వేటపాలెం మన దగ్గర కూడా వాడపాలెం దగ్గర హార్బర్ మనం ఫౌండేషన్ వేసాం సార్. దానికి ముందు నిజాంపట్నం కూడా ఆల్మోస్ట్ ఇలా కంప్లీట్ చేస్తాం. ఇల్లూరు దగ్గర కూడా కట్టాం ఫౌండేషన్. వాళ్ళు చెప్పినట్టుగా చుట్టూ 164 విధానంతో కూడా మాట్లాడదాం. మామూలుగా ఇది లేకపోతే మంగళూరు చెన్నై పోతున్నాం సార్. మామూలుగా మంగళూరు చెన్నై పోవాల్సిన పరిస్థితి తప్ప నుంచి ఇక్కడ ఇది లేదు. బ్యాన్ సీజన్ లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఉంటారు సార్. ఫిషింగ్ బ్యాన్ ఉంది, బయట నుంచి చాలా మంది. వేటపాలెం మన దగ్గర కూడా వాడపాలెం దగ్గర హార్బర్ మనం ఫౌండేషన్ వేసాం సార్. దానికి ముందు నిజాంపట్నం కూడా ఆల్మోస్ట్ ఇలా కంప్లీట్ చేస్తాం. ఇల్లూరు దగ్గర కూడా కట్టాం ఫౌండేషన్. వాళ్ళు చెప్పినట్టుగా చుట్టూ 164 విధానంతో కూడా మాట్లాడదాం. మామూలుగా ఇది లేకపోతే మంగళూరు చెన్నై పోతున్నాం సార్. మామూలుగా మంగళూరు చెన్నై పోవాల్సిన పరిస్థితి తప్ప నుంచి ఇక్కడ ఇది లేదు. బ్యాన్ సీజన్ లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఉంటారు సార్. ఫిషింగ్ బ్యాన్ ఉంది, బయట నుంచి చాలా మంది. వేటపాలెం మన దగ్గర కూడా వాడపాలెం దగ్గర హార్బర్ మనం ఫౌండేషన్ వేసాం సార్. దానికి ముందు నిజాంపట్నం కూడా ఆల్మోస్ట్ ఇలా కంప్లీట్ చేస్తాం. ఇల్లూరు దగ్గర కూడా కట్టాం.